వికారాబాద్ మున్సిపల్ పరిధి అనంతగిరిపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ చైర్పర్సన్ సిగులపల్లి మంజుల రమేష్, ఫ్లవర్ లీడర్ వరద సుధాకర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం డాక్టర్తో వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం అనంతగిరిపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి హాస్టల్లోని విద్యార్థుల బాగోగులు, వసతులను చూసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని వంటగది, భోజనశాల, డార్మెంటరీ రూమ్లను తిరిగి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్లో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అదేవిధంగా హాస్టల్లో ఉన్న చిన్న చిన్న మరమ్మతులను అతి తొందరలో చేయిస్తామని, అదేవిధంగా హాస్టల్లో వార్డెన్ కూడా నియమించేలా చూస్తామని అన్నారు. అనంతరం అక్కడున్న విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రవీణ్ సార్ ఇక్కడ ప్రవీణ్ సార్ మళ్ళీ కనుక్కోవాలి అవసరంలో కూడా అదే నల్లలు కూడా పెట్టాలి. యాక్చువల్లీ పెట్టలేదు. మన దృష్టికి వచ్చింది. 18 పీపుల్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మన మ్యాక్సిమం పిల్లలు అయితే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లలే. ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది వికారాబాద్ లోకల్లోనే. వాళ్ళు లూజ్ మోషన్స్ అని కంప్లైంట్ తోటి 5 సార్లు 6 సార్లు ఇక్కడ రావడం జరిగింది. సో కానీ ఆ స్కూల్లో చదివేటి 584 పిల్లలు చదువుతారు. ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు. ఇంచుమించు 30 వరకు టీచర్స్ కూడా ఉంటారు. సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వచ్చి, వాళ్ళకి కూడా అందరు పిల్లలు ఎక్కడైనా 18 పిల్లలు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది, స్టూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లయింది. కానీ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ ఏవైతే అందరికీ డౌట్స్ వస్తున్నాయి, అది ఉంటే చాలామందికి రావాలని నాకు ఒక చిన్న డౌట్. సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ బట్టి అయిందా, ఎట్లా అయింది, వైరల్ బికాస్ రైనీ సీజన్స్ అవుతుంది, వైరల్ బట్టి అయింది. ఆ రిపోర్ట్ బట్టి మనం చెప్పగలుగుతాము. డాక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా కావచ్చు అని ఆ కేటగిరీ చెప్పగలుగుతాము. సార్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యానికి ఏమైనా యాక్షన్ ఉంటుంది?
ప్రిన్సిపల్ యాక్షన్ ఇప్పుడైతే మనం ఏం అనుకోవట్లేదు. బికాజ్ ఒక అవుట్ బ్రేక్ లాగా ఉంది అందరి మీద ఉంటే ఇప్పుడు నాకు కూడా అదే ఉండేది, కానీ కొంతమంది పిల్లలకి వచ్చింది. సో దట్స్ వై ఇప్పుడు అయితే నా దృష్టికి అలాగే అయితే చర్యలు లేవు.